హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేఎల్ ఫ్యాషన్స్. లాస్ట్ వీడియో అందరూ చూసారా? చూసి తప్పకుండా ప్రాక్టీస్ అయితే చేయండి. కంటిన్యూస్‌గా వీడియోస్ అయితే చేస్తాను. క్లాసెస్ కంటిన్యూ చేస్తాను. మీరైతే తప్పకుండా చూసి మంచిగా నేర్చుకోండి. తప్పకుండా ప్రాక్టీస్ అయితే చేయండి. అప్పుడే మనము మంచిగా చేయగలుగుతాము. ఈరోజు వచ్చేసి 10th స్టిచ్ జర్దోసి ఫ్లవర్ అయితే చూపిస్తాను. సో, ఈ స్టిచ్‌కి ఏ మెటీరియల్ కావాలో చూద్దాం రండి. ఒక సన్న నీడిల్ అయితే తీసుకోండి. 1 ఇంచ్ నీడిల్ చాలా సన్నగా అయితే ఉండాలి. ఇంకా జర్దోసి చూడండి, మీ ఇష్టం ఏ కలర్ అయినా, సిల్వర్ కలరు, వైట్ కలరు, ఇంకా గోల్డ్ కలర్ అయితే అవైలబుల్‌లో ఉంటుంది. నేనైతే గోల్డ్ కలర్ అయితే తీసుకున్నాను. చూడండి, జర్దోసి వచ్చేసి ఇలా ఉంటుంది. ఈ జర్దోసిని ఇంత సన్న నీడిల్‌తోనే మనం వేయగలం. సో, ఇది వచ్చేసి గమ్ము. B7000 గమ్ము. దీనిదైతే చాలా స్టిక్కీగా, చాలా గట్టిగా ఉంటుంది. మామూలు వైట్ గమ్తో అయితే అంత స్టిక్‌గా ఉండదు, తొందరగా ఊడిపోతుంది. సో, ఇది వచ్చేసి స్టిక్ స్టోన్స్. మీరు ఏ షాప్‌లోకి వెళ్ళైనా స్టిక్ స్టోన్స్ అని అడిగితే ఇస్తారు. మీరు వీటిలో సైజెస్ కూడా ఉంటాయి. నేనైతే కొంచెం స్మాల్ సైజ్ తీసుకున్నాను. బిగ్ సైజ్‌తో కూడా చేయొచ్చు. సో, ఫస్ట్ ఈ స్టోన్ అయితే స్టిక్ చేయండి. దీన్ని వచ్చేసి కుట్టడానికి అయితే వీలవ్వదు. స్టిక్ చేస్తేనే గట్టిగా ఉంటుంది. ఈ స్టోన్ని ఇలా పెట్టి ఒక 2 మినిట్స్ అయితే ఉండేయండి. 2 మినిట్స్ తర్వాత ఈ స్టోన్ని కొద్దిగా ప్రెస్ చేయండి. గట్టిగా కాదు, లైట్‌గా ప్రెస్ చేసి ఒక 2 మినిట్స్ వదిలేయండి. చూడండి, ఒక 2 మినిట్స్ స్టార్ట్ చేసే ముందు ఒక 2 మినిట్స్ అయితే వదిలేయండి. ఈ స్టోన్ అనేది కొంచెం గట్టిగా స్టిక్ అవుతుంది. చూడండి, ఒక టేప్ తీసుకొని ఈ జర్దోసిని 1 ఇంచ్ అయితే పెట్టుకోండి. 1 ఇంచ్ అయితే సరిపోతుంది. మళ్ళీ పెద్దగా పెట్టుకుంటే ఫ్లవర్ కొంచెం పెద్దగా వచ్చేస్తుంది. కాదు, మన ఇష్టం. నేనైతే 1 ఇంచ్ తీసుకుంటున్నాను. చూడండి, 1 ఇంచ్ తీసుకొని కట్ చేసుకోండి. 1 ఇంచ్ అయితే తీసుకోండి. ఒకటి కట్ చేసుకుంటే చాలు. దాన్ని పెట్టుకొని ఒక 5 అయితే కట్ చేసుకోండి. ఒకవేళ మనం ఇది పెద్ద స్టోన్ పెట్టుకుంటే ఒక 6 కూడా కట్ చేసుకోవచ్చు. నేను చిన్న స్టోనే పెట్టాను కాబట్టి నేను ఒక 5 కట్ చేసుకున్నాను. చూడండి, ఇలా నేను ఒక 5 అయితే కట్ చేసుకున్నాను. ఇదైతే ఒక 2 మినిట్స్ వదిలేయండి మీరు స్టిక్ చేసిన తర్వాత. లేకపోతే ఇది మళ్ళీ వెంటనే వచ్చేస్తుంది, మనం నీడిల్‌తో చేస్తాం కాబట్టి. సో, ఇలా సింగిల్ థ్రెడ్ 2 లైన్స్ అయితే వేసుకొని లాస్ట్‌లో నాట్ వేసుకోండి. ఇదైతే చాలా సన్న నీడిల్ అయితే తీసుకోవాలి. మీకు దొరుకుతుంది మార్కెట్‌లో. సో, ఇలా ఇంత సన్న నీడిల్‌తోనే మనం జర్దోసి అయితే వేసేకి వీలవుతుంది. సో, ఇప్పుడు ఇది ఎలా వేయాలో చూపిస్తాను రండి. ఇలా కింద నుంచి నీడిల్ని అయితే ఇలా చేసుకోండి. చూడండి, ఈ జర్దోసి ఉంది కదా, జర్దోసి లోపలికైతే వేసేసి ఇలా వెంటనే మళ్ళీ ఫస్ట్ వేసిన దగ్గరలోనే లోపలికైతే వేసేయండి. చూడండి, జర్దోసి ఇలా ఒక రెక్కలాగా వస్తుంది. మనకు ఫ్లవర్ రెక్క వేస్తాం కదా, అలా అయితే వస్తుంది. మనకు కొంచెం పెద్దగా కావాలంటే ఇంకొంచెం పెద్దగా తీసుకోండి. లేదు, సన్నగా ఇలానే కావాలి అంటే కొద్దిగా సన్నగా అయితే వేసుకోండి. దగ్గరగా వేసుకోవచ్చు, దూరంగా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు లాస్ట్‌లో ఇక్కడ మిడిల్‌లో ఉంది కదండి, మిడిల్‌లో ఒక చిన్నదైతే ఇలా వేసేయండి. ఇలా. ఇప్పుడు ఈ ఫ్లవర్ అయితే పైకి లేకుండా ఉంటుంది. మనం ఇక్కడ వేసే థ్రెడ్ మన బ్లౌజ్‌కి మ్యాచింగ్‌గా అయినా తీసుకోవచ్చు, లేకపోతే ఈ జర్దోసిలో కలిసిపోయే కలర్ అయినా తీసుకోవచ్చు. సో, నేనైతే మీకు వైట్ కలర్ కాబట్టి పింక్ కలర్ మంచిగా కనిపిస్తున్న పింక్ కలర్ థ్రెడ్ అయితే తీసుకున్నాను. సో, మళ్ళీ వెంటనే ఈ ఫస్ట్ వేసిన దాని పక్కలోనే ఇలా నీడిల్ అయితే పైకి తీసుకోండి. మళ్ళీ ఇంకొకటి ఇలా, మళ్ళీ వెంటనే దాని దగ్గరలోనే అయితే వేసుకోండి. చూడండి, ఇలా చూడండి, మనకు అప్పుడు ఒక ఫ్లవర్ స్ట్రక్చర్ అయితే వచ్చేసింది. చూడ్డానికి కూడా ఎంత బాగుంది. మనం దీంతోనే ఫుల్ ఒక డిజైన్ అయితే చేసేయచ్చు. చాలా బాగుంటుంది. సింపుల్గాను ఉంటుంది, కొంచెం ఎలిగెంట్గాను కూడా ఉంటుంది. చూడండి ఎంత బాగుందో. ఇలా ఫుల్ చేసేసుకోండి. చూడండి, ఇలా ఒక ఫ్లవర్ స్ట్రక్చర్ అయితే వచ్చింది. ఎంత నీట్‌గా, ఎంత బాగుంది చూడండి. మనం ఈ మధ్యలో రెడ్ స్టోన్‌కి బదులు మనం క్లిప్ స్టోన్స్ అని ఒక డైమండ్ షేప్‌లో స్టోన్స్ కూడా వస్తాయి. అవి కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది.
కానీ ఏమంటే అవి ఓన్లీ వైట్ కలర్‌లో మాత్రమే దొరుకుతాయి. కలర్స్‌లో దొరకవు. సో, మనం ఇలాంటి కలర్స్ వేస్తే చాలా కొంచెం అట్రాక్షన్‌గా కనిపిస్తుంది. సో, మాక్సిమం వీటికైతేనే ఇలా ఫ్లవర్ డిజైన్ బావుంటుంది. మనం ఒకవేళ సిల్వర్ కలరు, లైట్ బ్లూ కలరు వాటికైతే మనం ఆ క్లిప్ స్టోన్‌ని, డైమండ్ స్టోన్ అయితే యూజ్ చేయొచ్చు. సో, లాస్ట్‌లో అయితే దీన్ని కింద ఒక చిన్న నాట్ అయితే వేసుకోండి. నాట్ అంటే నేను నీడిల్‌తో వేసే నాట్ చూపించాను కదండీ! అలా అయితే కాదు. మనం నార్మల్‌గా ఏమైనా నీడిల్‌తో స్టిచ్ చేసి లాస్ట్‌లో నాట్ వేసుకుంటాం కదండీ! అలా. ఇలా పైకి తీసి కింద ఒక ఫింగర్‌తో క్యారీ చేస్తూ చిన్నగా రౌండ్‌గా చేసి ఆ రౌండ్‌లోకి ఈ నీడిల్‌ని అయితే చేయాలి. అప్పుడు నాట్ పడిపోతుంది. ఒక 2, 3 టైమ్స్ అయితే అలా చేయండి. నాట్ గట్టిగా అయితే ఉంటుంది. సో, ఇప్పుడైతే ఇది ఎంత లాగినా మనమైతే ఊడిపోదు. చూడండి ఎంత బావుందో. సో, దీన్ని మనం బ్లౌజ్‌కి డిజైన్ చేసుకోవచ్చు. ఇంకా మనం కావాలంటే లోపల థ్రెడ్ ఫిల్లింగ్ చేసుకోవచ్చు. కొంచెం హెవీగా కావాలనుకున్నప్పుడు లోపలంతా ఒక లీఫ్ లాగా అయితే వేసుకోవచ్చు. సో, చూసారు కదా! తప్పకుండా అయితే ప్రాక్టీస్ చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. సో, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ.